నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి వారిని తరలించారు. అయితే తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఈ సందర్భంగా ఆరోపించారు జోగి రమేష్. మరోవైపు జోగి రమేష్ అరెస్టు నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి దగ్గర హైడ్రామా అయితే పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ నిరసనకు దిగారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్టుగా ఈ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్కు 12 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇది ముమ్మాటికి కక్షపూరిత అరెస్ట్ అని వైసీపీ గోల పెడుతుంటే పక్కా ఆధారాలతోనే అరెస్టు చేశామని, చట్టం తన పరిధానం చేసుకుపోతుందని కూటమి ప్రభుత్వం చెప్తుంది. నిజంగా జోగి రమేష్ అమాయకుడా? ఎవరి మీద లేని ఆరోపణలు జోగి మీదే ఎందుకు? జైల్లో జోగి పరిస్థితి ఏంటి? ఎన్ని సంవత్సరాలు జైల్లో మగ్గబోతున్నాడు జోగి? ఇదే విషయం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ సజ్జా గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక జనసేన నేత గాది వెంకటేశ్వరరావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ సజ్జా గారితో మాట్లాడదాం. అజయ్ సజ్జా గారు నమస్తే అండి. అజయ్ గారు మీ వాయిస్ మ్యూట్లో చూడండి. ఇప్పుడు ఓకేనా? అజయ్ గారు చెప్పండి, జోగి రమేష్ అరెస్టుని వైసీపీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి మాజీ మంత్రులు వెల్లంపల్లితో సహా అందరూ రియాక్ట్ అయ్యారు. ఎందుకు కూటమి ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేపించింది, అన్యాయంగా చేపించింది? మళ్ళీ మా టైం భూమి గుండ్రంగా తిరిగితే మళ్ళీ మా టైం వస్తుందని జోగి రమేష్ యొక్క కుమారుడు కూడా మాట్లాడటం జరిగింది. అసలు జోగి రమేష్ అరెస్ట్ను ఎలా చూడాలంటారు? అసలు ఏమండి, రాష్ట్రంలోకి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఆ కల్తీ మద్యాన్ని పేద ప్రజలతో తాగించి దానివల్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టేలా చేసిన వ్యక్తిని ఈరోజు చట్టం అరెస్ట్ చేసింది. దాంట్లో తప్పేంటి? ఈరోజు జోగి రమేష్ మొన్న కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఏదో చేతి మీద ఒక తొమలపాకు మీద ఒక ప్రమిద లోపల ఒక కర్పూరం పెట్టి వెలిగించాడు. ఈరోజు దొంగతనం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు అందరూ కూడా మేము చేయలేదని చెప్పేసి దేవాలయం దగ్గరికి వెళ్ళి హారతి తిప్పేస్తే అయిపోద్దా? చట్టం ఉంది, ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి. నిజంగా జోగి రమేష్ తప్పు చేయలేదు అనుకోండి, వాళ్ళకి ఒక న్యాయ వ్యవస్థ ఉంది కదా, వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకు కూడా లాయర్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పోరాడతారు కదా. ఈరోజు రాష్ట్రంలో కల్తీ మద్యం జరుగుతుందని జోగి రమేష్ బయటికి తీసుకొచ్చి నేను చూపించాను. ములకల చెరువులో కల్తీ ఉంది, అక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్నారని నేను దాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెడితే నన్ను అరెస్ట్ చేస్తారా అంటున్నారు. ఇక్కడ నాకు ఒక డౌట్ ఎప్పటికీ మిగిలిపోతుందండి. ఈరోజు ములకల చెరువు ఎక్కడుందండి? ఏ నియోజకవర్గం? తంబాలపల్లి నియోజకవర్గం. తంబాలపల్లిలో ఎమ్మెల్యే ఎవరండి ప్రజెంట్? పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి కూడా తెలియని విషయం జోగి రమేష్కి ఎలా తెలుసండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు అక్కడ జరగంగానే వెంటనే ఈయన మైలవరంకి వస్తాడు. మైలవరంలో ఎక్కడెక్కడ ఈ స్థానిక కేంద్రాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ మద్యం తయారవుతుందో వెంటనే ఈయనే వెళ్తాడు. ఎక్సైజ్ కి ఇన్ఫర్మేషన్ ఉండదు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండదు, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు, కేవలం జోగికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పరిపాలనని చెడగొట్టాలని, కూటమి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని చెడపేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాడు జోగి రమేష్. ఆ రోజు ఏమన్నాడు? కల్తీ మద్యం అంశం మీద ఏదైతే జనార్దన్ రావు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడో, ఆ స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత జోగి రమేష్ మీడియా మీట్ పెట్టి ఒక మాట చెప్పాడండి. జోగి రమేష్ పారిపోడు, ఇంట్లోనే ఉంటాడు, తలుపులు తెరిచి ఉంటాయి, మీరు హ్యాపీగా రండి తీసుకెళ్ళండి అని. నిన్న పోలీసులు వెళ్ళారు, ఏదైతే జోగి రమేష్ గారిని విచారించడానికి తీసుకెళ్ళడానికి వెళ్ళారో పోలీసు వాళ్ళు వెళ్ళారు. అర్ధరాత్రులు గోడలు దోకలా, తలుపులు బద్దలు కొట్టలా, ఉదయం 4:30-5 గంటలకి వెళ్ళారు. జోగి రమేష్ గారిని మర్యాదపూర్వకంగా పిలిచారు. ఆయన కార్యకర్తలు, ఆయన పార్టీకి సంబంధించే వ్యక్తులు ఒక వేలల్లో లక్షల్లో తరలి రావాలని చూశారు. కానీ అక్కడ సినిమా కనపల్లా. ఏదో కొంతమంది అతని మీద
అతని కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, అతని అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 100 మంది వచ్చి ఉంటారు. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేశాడు. వాళ్ళు వచ్చిన తర్వాత డ్రామా మొదలు పెట్టాడు. నిజంగా జోగి రమేష్ ని నిద్ర కళ్ళ మీద నుంచి లేపకరాలా, లేకుంటే కట్టుకున్న లుంగి మీద నుంచి లేపకరాలా, అర్ధరాత్రి గోడలు తలుపులు బద్దలు కొట్టి 100 మంది పోలీసులు ఇంట్లో దూకి తీసుకురాలా. పద్ధతిగానే ఆయనకి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ సర్వ్ చేశారు. ఆ నోటీస్ మీద ఆయన సంతకం పెట్టాడు. సంతకం పెట్టిన తర్వాతే ఆయన నీట్ గా ఇస్త్రీ సొక్కా వేసుకొని, ఇస్త్రీ ప్యాంట్ వేసుకొని బయటకు వచ్చాడు. గతంలో మాదిరి ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు, దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు, కొల్లు రవీంద్ర గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు, ఏ విధంగా పైశాచికంగా ప్రవర్తించారో కూడా అందరికీ తెలుసు. కానీ ఈరోజు అవేమి లేవు కదా. ఆయన హ్యాపీగా వచ్చాడు. అదేదో జయం మనదే సినిమాలో వెంకటేష్ లాగా పైకి వచ్చి పెట్టాడు అనమాట అందరికి, ఐఎమ్ హియర్ యు డోంట్ ఫియర్ అని. ఇవన్నీ డ్రామాలు. నిన్న వాళ్ళ అబ్బాయి కూర్చున్నాడు, అరెస్ట్ అయినంత మాత్రాన శిక్ష పడినట్లు కాదు, లేకుంటే నేరం రుజువైనట్లు కాదు అని. చేతిలో హారతి వెలిగించినంత మాత్రాన తప్పులు ఒప్పైపోవు. ఆ విషయాన్ని కూడా జోగి రాజు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు వాళ్ళ నాన్న ఎందుకు అరెస్ట్ అయ్యాడో అతనికి బాగా తెలుసు. జోగి రమేష్ ఎందుకు అరెస్ట్ అయ్యాడో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. జోగి రమేష్ ఏ విషయం మీద అరెస్ట్ అయ్యాడో జోగి రమేష్ అంతరాత్మకు బాగా తెలుసు. సార్ నిజంగా జోగి రమేషే తప్పు చేయలేదు అనుకుందాం, కల్తీ మద్యానికి అతనికి సంబంధం లేదు అనుకుందాం, అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం వల్ల. నేను వంగవీటి మోహన్ రంగా గారి అభిమానిని, రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడలో నడిచిన వ్యక్తిని, నేను ఒక బీసీ బిడ్డని. కులం కార్డులు వాడుకోవాల్సిన అవసరాలు అన్నిటికీ మీరు బీసీ అని అందరికీ తెలుసండి. దానికి మళ్ళీ సపరేట్ గా అరెస్ట్ అవ్వంగానే నేను బీసీని, నాది పలానా కులం, నేను వంగవీటి మోహన్ రంగా గారి అభిమానిని, ఆయన అడుగుజాడల్లో నడిచా, నేను రాజశేఖర రెడ్డి అభిమానిని, ఏం అడుగుజాడల్లో నడిచా, వీళ్ళందరూ ఎందుకు సార్ మధ్యలో? నువ్వు తప్పు చేసావా చేయలేదా నీకు క్లారిటీ ఉండాలా. నిజంగా అసలు సార్ మొన్న ఆయన దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి హారతి వెలిగించాడు. నేనేమంటున్నా, నిజంగా నువ్వు తప్పు చేయలేదనుకో, చేతి మీద ఒక తమలపాకు మీద ఒక ప్రమిద అవసరంలా, డైరెక్ట్ చేతి మీద అరచేతి మీద వేసి నువ్వు హారతి తిప్పితే, నీ చెయ్యి కాలకపోతే, నీ చెయ్యికి బొబ్బ పట్టకపోతే నువ్వు తప్పు చేయనట్లే. మరి నువ్వు అవేం చేయలేదు కదా. మీడియా డ్రామాలు, రాజకీయ డ్రామాలు, సింపతి డ్రామాల కోసం దేవాలయాల దగ్గరికి వెళ్ళి నేను హారతి వెలిగించేస్తున్నా, తిప్పేస్తున్నా, నేను శుద్ధపోసన అయిపోతున్నా అంటే చట్టాలు చూస్తూ ఊరుకోవు కదా. కాబట్టి తప్పు ఎవరు చేసినా సరే శిక్షార్హులే. జోగి రమేష్ తప్పు చేయలేదా? కల్తీ మధ్యలో జోగి రమేష్ సంబంధం లేదా? అసలు కల్తీ మధ్య జోగి రమేష్ కి ఎటువంటి సంబంధం లేదా? వాళ్ళకి జనార్దన్ రావుకి ఎక్కడ పరిచయాలు లేవా? వాళ్ళ ఫ్రెండ్స్ కాదా? ఏమీ లేకపోతే నిన్న ఏదో అన్నారు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు అని. అవన్నీ లేకపోతే కడిగిన బయటకు వస్తాడు. అవన్నీ ఉంటే ఆ ముత్యాన్ని దేంతో కడుగుతారో, లేకుంటే ఆయన తయారు చేసిన కల్తీ మద్యంతో కడుగుతారో అనే విషయం వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలండి. జోగి రమేష్ కి బెయిల్ దొరికే అవకాశం ఉందంటారా సార్? చట్టంలో బెయిల్ ఎవరికైనా వస్తుందండి. బెయిల్ రావడం పెద్ద విషయం కాదు కదా. బెయిల్ అందరికీ వస్తుంది సార్. 3 నెలలకు రావచ్చు, 6 నెలలకు రావచ్చు, నెలకు రావచ్చు, 90 రోజులకు రావచ్చు. బెయిల్ ఖచ్చితంగా వస్తుంది. బెయిల్ రాకుండా ఉడికే ఉండదు. బెయిల్ కంపల్సరీ ఏదో ఒక రూపాన బెయిల్ వస్తుంది. ఇక్కడ బెయిల్ రావడం సమస్య కాదు. ఈరోజు తప్పు తాను చేసి కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని చూసారా, అది చాలా తప్పు. గతంలో కల్తీ మద్యం మొత్తం ఎక్కడ తయారైంది? మీ దగ్గర కదా. ఆ రోజు కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయారు, తెలిసిన విషయమే కదా. ఆ రోజు ఏమంటారు, ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టింది, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపించిందంటే మీ ప్రభుత్వమే కల్తీ మద్యం తయారు చేసి మద్యం షాపులు పెట్టి ఆ కల్తీ మద్యాన్ని మద్యం షాపులకు పంపించి ప్రజలు తాగేలాగా చేసి వాళ్ళ ప్రాణాలు తీసేసింది. మీరే కదా నడిపించిన ప్రభుత్వం, మీరే కదా మద్యాన్ని నడిపించింది, మద్యాన్ని అమ్మింది. చాలా గర్వంగా గొప్పగా చెప్పుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా మద్యాన్ని తీసుకున్నాడు, ప్రభుత్వమే నడిపిస్తుంది, ప్రభుత్వమే అమ్మేస్తుంది, ప్రభుత్వమే తయారు చేస్తుంది, ప్రభుత్వమే తయారు చేసింది. ముడుపులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిపోయినాయి. ప్రాణాలేమో పాపం. ఇప్పుడు మీ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మీ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి కనుసన్నల్లో ఇది జరిగిందని మీ ప్రభుత్వం నుంచే బయటకు వచ్చింది కదా. మరి వాళ్ళందరినీ శిక్షించడం జరిగిందంటారా వాళ్ళందరినీ? ఇప్పుడు ఒకటి సార్, మా కనుసన్నలోనే జరిగింది, లేకుంటే మా హయాంలోనే జరిగింది అంటున్నారు. జయచంద్రారెడ్డి ఏ విధంగా వచ్చాడో, పార్టీలోకి ఏ విధంగా టికెట్ తీసుకున్నాడో అందరికీ తెలుసు. సరే, మేము టికెట్ ఇచ్చాం, అతను ఎంక్వైరీ చేసుకోకుండా టికెట్ ఇచ్చాం, బట్ అతని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేశాం. తర్వాత జనార్దన్ రావు ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడో, కన్ఫెషన్ స్టేట్మెంట్ లో జోగి రమేష్ కి అతనుకున్న లింక్, జోగి రమేష్ ఎప్పుడు ఏ విధంగా చెప్పాడన్న విషయం అతను చాలా క్లారిటీగా చెప్పాడు. దాని ప్రకారం ఈ రోజు మనం చర్యలు చేపట్టడం జరిగింది, విచారణ చేపట్టడం కూడా జరిగింది. ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే, అక్కడ తంబలపల్లిలో పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి మీద గెలిచిన వ్యక్తి ఎవరాయా అంటే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. అక్కడ ములకల్ చెరువు గురించి ఇష్యూ అసలు చెప్పాల్సింది ఎవరు ఫస్ట్ బయటకు వచ్చి? టిల్ టుడే
ఈ రోజు వరకు కూడా నా ములకల చెరువులో ఒక కల్తీ మద్యం ప్రధానంగా తయారు చేసిన ఇలా ఉందని వైసీపీ ఆయన చెప్పలా. అజయ్ గారు వైసీపీ చేస్తున్న ఆరోపణ అంటే జనార్దన్ ఎవరైతే జనార్దన్ ఉన్నారో ఆయన్ని యొక్క ఫ్యామిలీని లాగుతామని ఆయన బలవంతం పెట్టి బలవంతంగా వాంగ్మూలం ఆయనతో తీసుకున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాస్తవం ఉందంటారా? సార్ వాళ్ళు ఎప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటారు కదా సార్. వాళ్ళ ఫ్యామిలీని బెదిరించి వీళ్ళ ఫ్యామిలీని బెదిరించి భయపెట్టారు. అంత భయపెట్టేటప్పుడు జోగి రమేష్ గురించి ఎందుకు చెప్తారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ ఏరియాకి తంబలపల్లి సైడ్ ఏరియాకి పెద్ద దిక్కు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ ప్రాంతం అంతా పెద్ద దిక్కు సిపికి. ఆయన కనసలను నడిచి దేని నడిచినా సరే ఆయన పేరు చెప్పొచ్చు కదా. ఎక్కడో ఏ మూలలో కూర్చున్న జోగి రమేష్ గురించి మాట్లాడటం ఎందుకు? అవసరం లేదు కదా ఇతని గురించి మాట్లాడటం. లేదు, అసలు మద్యం నడిపించింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా. ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు దొబ్బుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. జనార్దన్ రావు ఎవరి పేరు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలా? చెప్పలేదు కదా సార్. ఆయన చాలా క్లారిటీగా జోగి రమేష్ గారి పేరు చెప్పారు. దాని మీద విచారణ కొనసాగుతుంది. దాని మీద వాస్తవాలు ఇంకెక్కడెక్కడ బయటకు వస్తాయని తెలుసు. ఈ రోజు జోగి రమేష్ నోరు తెరిస్తే ఏమవుద్దా అని తాడేపల్లి ఎంత బాగా వణుకుతుందో అందరికీ తెలుసు. కాబట్టి సార్ నిజాలు కొంచెం లేట్ అయినా సరే అన్ని ఖచ్చితంగా బయటికి వస్తాయి. రైట్ అజయ్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తా. మనతోటి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, వైసీపీ అధికారి ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు. లక్ష్మణరావు గారు, ప్రభుత్వం అయితే చట్టం పని తాను దాని చేసుకుపోతుంది, ఎవరు దీనికి అతిథులు కాదు. జోగి రమేష్, వైసీపీలో అనేక మంది నాయకులు ఉన్నారు, కానీ కేవలం జోగి రమేషే దీనిలో ఎందుకు వచ్చింది అంటే నిప్పులేందే పొగరాదు కదా అనే భావంలో మరి కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి సంబంధిత అధికారులు తమ పని తాను చేసుకుపోతారు, ఎందుకు మీరు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తరుముకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఏమంటారు మీరు? సరే, లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఈ ఏఎన్ఎన్ టీవీ న్యూస్ వీక్షకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం ఉంది. A1 జనార్దన్ రావు, అసలు A1 గా పెట్టింది ఎవరు? జయచందర్ రెడ్డి. A2 గా జనార్దన్ రావు, A3 సురేంద్ర నాయుడు, A2గా కట్ట రాజు ఉన్నారు కదా, కట్ట రాజు అనుకుంటా కదా A2గా. వినాలి సార్. సరే, A1 జయచందర్ రెడ్డి, A2 కట్ట సురేంద్ర నాయుడు, A3 మీరు అన్నట్టుగా అద్దెపల్లి జనార్దన్ రావు. A1 ఎలాగయ్యాడు? A3 గా ఉన్నటువంటి జనార్దన్ రావు A1 గా ఎలా అయ్యాడు? ఆ రోజున ఈ నకిలీ మద్య ఫ్యాక్టరీని పట్టుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు, ప్రోహిబిషన్ శాఖ అధికారులు ఏమని చెప్పారు? ఇది గత 1 నెల 15 రోజుల నుంచి నడుస్తా ఉంది, 1 నెల 15 రోజుల నుంచి నడుస్తా ఉందని చెప్పారు క్రిస్టల్ క్లియర్ గా. తర్వాత స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? 2.5 సంవత్సరాల నుంచి నడుస్తా ఉందని. ఎక్సైజ్ శాఖ, ప్రొహిబిషన్ శాఖలో ఉన్న అధికారులు, అక్కడ వచ్చినటువంటి ఏఎస్పీ, సిఐ, ఎస్ఐ వీళ్ళందరూ కూడా అబద్ధం ఆడారా? లేదా జనార్దన్ రావు అబద్ధం ఆడాడా? జయచందర్ రెడ్డి అబద్ధం ఆడాడా? కట్ట సురేందర్ నాయుడు అబద్ధం ఆడాడా? ఎవరు అబద్ధం ఆడారు? ఈ రోజున A1 గా మీరు చిత్రీకరించినటువంటి అద్దెపల్లి జనార్దన్ రావు ఏదైతే జోగి రమేష్ గారి పేరు చెప్పారు, జోగి రమేష్ గారే చేపించారు. ఇదంతా కూడా జోగి రమేష్ గారే 5 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆఫ్రికా నుంచి ఈ యొక్క మెటీరియల్ తీసుకొచ్చాడు. ఈ యొక్క డిస్టిలరీ యొక్క ఆ ఫ్యాక్టరీని కూడా మొత్తానికి డబ్బులు కూడా ఆయన ఇచ్చాడు, నాకు ఒక 3 కోట్లు ఇచ్చాడని చెప్పినటువంటి జనార్దన్ రావు ఈ రోజున అది నిజమని నువ్వు చెప్పినటువంటి మీ అధికారులుగా ఈ కూటమి ప్రభుత్వం గారు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇదే జోగి రమేష్ గారు ఈ రోజున తన వాగ్మానం తీసుకొని ఇదే జోగి రమేష్ గారు రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు నా వెనకతల నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నా వెనకతల నారా లోకేష్ గారు ఉన్నారు, కొనదుల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళ నాకు డబ్బులు ఇచ్చి ఒక 100 కోట్లు ఇచ్చి ఈ రోజున ఈ నకిలీ మద్యం తయారు చేయమన్నారని చెప్పి జోగి రమేష్ గారు ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు జైలు పెడతారా లేదా? లక్ష్మణరావు గారు ఆరోపణ చేయడం వేరు, దాని మీద కంపల్సరీ విట్నెస్ అనేది ఉండాలి. 100 కోట్లు ఇచ్చారంటే ఆ 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. మీరు కూడా చిన్నపిల్లలా చెప్తే కూడా ఉండాలి కదా. జోగి రమేష్ గారు చేయించారని కానీ
జోగి రమేష్ గారు ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టారని కానీ డబ్బులు ఇచ్చారని కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, అథెంటికేషన్ ఏంటి, ప్రూఫ్స్ ఏంటి? ఏ ప్రామాణికంగా జోగి రమేష్ ని మీరు అరెస్ట్ చేశారు? మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి? ఏ ప్రామాణికం? కేవలం అద్దెవేలు జనార్దన్ రావు మీరు తీసినటువంటి, మీ పోలీసులు భయపెట్టినటువంటి ఆయన ఫోన్ పై ఎక్కడ ఆఫ్రికాలో పోయింది, పోయిన ఫోన్ నుంచి ఒక వీడియో, ఫోన్ పోయిన నుంచి ఒక వాట్సాప్ చాట్, ఎంత దారుణంగా ఫ్యాబ్రికేటెడ్ వీడియో కానీ ఫ్యాబ్రికేటెడ్ వాట్సాప్ చాటింగ్ కానీ తీసుకొచ్చి జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి నోటు దోల, కేవలం నోటు దోల వల్ల ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఆయన ఇబ్రహీంపట్నం వెళ్ళి అక్కడ 150 క్యానల్లో ఉన్నటువంటి క్యారమల్ స్పిరిట్ 30 ఏళ్ళ పైగా ఉన్నటువంటి మద్యం క్వార్టర్ బాటిల్ 250 బాక్సుల్లో ఉన్నటువంటి మద్యం క్వార్టర్లు, ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఆయన చూపిస్తే ఆ రోజున ఆయన నోటుదోలకు యాదృచ్ఛికమో లేదా ఏదో రకంగా మాట్లాడిన మాట ఏంటంటే, అది అటు తిరిగి ఇటు తిరిగి చుట్టూ రేపొద్దున నా వైపు తిప్పొచ్చు. ఎందుకంటే ఇబ్రహీంపట్నం అనేది మైలవరం నియోజకవర్గానికి సంబంధించింది. మైలవరం నియోజకవర్గం నుంచి ఈ జోగి రమేష్ గారు వసంత కృష్ణ ప్రసాద్ పైన పోటీ చేశారు. అక్కడ మీరు విచారణ జరపవలసింది. వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే, స్థానిక నాయకుడు, వాళ్ళ బామర్దిని, వాళ్ళకి అనుచరులు ఉన్నటువంటి వాళ్ళని, వసంత కృష్ణ ప్రసాద్ ని సమగ్ర విచారణ జరపచ్చాలి. తమ్మలపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్ర రెడ్డి, వాళ్ళ బామర్ది గిరిధర్ రెడ్డి, వాళ్ళ పిఏ రాజేష్, వీళ్ళని సమగ్రమైన విచారణ జరపచ్చాలి. జయచందర్ రెడ్డి పాస్పోర్ట్ ఏమైనా సీజ్ చేశారా? ఆయనకి ఏమైనా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారా? సురేందర్ నాయక్ ని, జయచందర్ రెడ్డిని మీరు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు? వాళ్ళు తప్పు చేశారని భావించే కదా, తప్పు చేయలేదని భావించే పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? చేశారని మీరు నోటిఫైకి వచ్చింది కాబట్టి పార్టీని తీసేశారు. ఈ రోజున ఏదో మాట్లాడారు జోగి రమేష్ గారు, జోగి రమేష్ గారి వైపు తిప్పియండి, వైఎస్ఆర్ పార్టీ వైపు ఈ నకిలీని అంటించండి. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఎక్కడైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీలో వచ్చినాయి అని చెప్పి ప్రచారం చేయండి. మీకున్నటువంటి కుల మీడియా, ఈనాడు గాని, ఆంధ్రజ్యోతి గాని, మహాన్యూస్ గాని, టీవీ5 గాని, ఇటువంటి కుల సంఘాలు కడపత్రికలైనటువంటి మీడియా ఛానళ్లు పేపర్ల ద్వారా ప్రసారం చేశారు. ఈరోజు ఏమైంది సార్? అంటే మీరు అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారం చేసుకున్నారు. ఈ రోజులో జోగి రమేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇదే నారా లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారా లేదా? జైల్లో పెడతారా లేదా? వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారా లేదా? ఇక్కడ లక్ష్మణరావు గారు, మీ పాయింట్ అర్థమైంది. కేవలం వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదని మీరు అంటారు. ఎస్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మళ్ళీ మాట్లాడతాం మీతో. ఇస్తారు సార్, ఇస్తాను. చెప్పండి. ఒక మాట చెప్పండి. జోగి రమేష్ గారు ఆయన ఈ యొక్క అక్రమ మద్యం కేసుని, నకిలీ ఫ్యాక్టరీని సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి సిబిఐ వాళ్ళకి ఆయన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే సిబిఐకి ఎంక్వైరీ చేయాలని కంప్లైంట్ ఇచ్చారో ఆ మరుసటి రోజు ఉదయాన్ని వచ్చి ఈయన అరెస్ట్ చేయడం, జైల్లో తీసుకెళ్లడం, రిమాండ్ విధించడం అంతా సరమామూలే. సిట్ అంటే ఎవరు? మనం కూర్చుంటది, మనం నిలబడంతే నిలబడింది. అటువంటి సిట్ని ఏర్పాటు చేయడం, దొంగలను రక్షించడం, మంచి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈ యొక్క దుష్ప్రచారం మీరు చెప్తున్నటువంటి వ్యవహారాన్ని వైఎస్ఆర్ పార్టీ వైపు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఎవరైతే లక్ష్మీనాథ్ గారు, ఒక్క నిమిషం, నేను అనేది ఏంటంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే
సిబిఐ ఎంక్వైరీ వేయించండి, నిజ నిర్ధారణ తెలియజేయడానికి సమగ్ర విచారణ చేయించండి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సిట్టింగ్ జడ్జిని పెట్టి విచారణ జరిపించండి. అలాగే లైట్ డిటెక్టర్ ఏదైతే జోగి రమేష్ నేను లైట్ డిటెక్టర్కి రెడీ, నిజ నిర్ధారణ అలాగే ఏదైతే ఇది ఒక స్వాధీనం చేయడానికి ఏది నిజ నిర్ధారణ స్వాధీనం చేయడానికి రెడీగా ఉన్నాను రండి అన్నారు చూసారా. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, కిలార్ రాజేష్ అనే వ్యక్తి జయచందర్ రెడ్డి ద్వారా 100 కోట్ల రూపాయలు తీసుకొని ఆయనకి టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఈ యొక్క ద్వారకా తిరుమల రెడ్డి ద్వారా పోటీ చేపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా సమగ్ర విచారణ జరిపిస్తారు. రైట్ సార్. ఇవన్నీ కూడా ఇంటర్నల్ లింకులు. మీరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుసరులను ప్రసారం చేశారు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అని అన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి టికెట్ ఇమ్మంటే జయచందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారా? జోగి రమేష్ గారు చెప్తే జయచందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారా? ఎవరు చెప్తే టికెట్ ఇచ్చారు? రైట్ పైన కూడా ఎస్ లక్ష్మణ్ రావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ప్రసాద్ గారు ఎలా చూడాలంటారు? జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. జోగి రమేష్ అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలైతే ఇది కేవలం కక్షపూరిత అరెస్టులుగా వాళ్ళు చెప్తుంటే, కూటమి ప్రభుత్వం అయితే ఇది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు కంపల్సరీ అరెస్ట్ అవుతారు, చట్టం తన పని తాను చేసిపోతుంది కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఏమంటారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. నేను దీన్ని ఎలా అడ్రస్ చేయాలంటే ఇట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ మోడస్ ఆఫ్ ఆపరెండా. ఎలా అంటే మీరు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన రాజకేష్ రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి, నెక్స్ట్ ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వీళ్ళందరినీ మీరు ఒకసారి చూసుకుంటే గౌరవ న్యాయస్థానంలో హైకోర్టులో చాలా కేటగారికల్ గా అడుగుతున్న ఛార్జ్ షీట్ల విషయం ఏంటంటే కట్ పేస్ట్ ఛార్జ్ షీట్లు. దీంట్లో కంటెంట్ పలానా ఎక్స్ ఏమో వై పేరు చెప్పాడు, వై జెడ్ పేరు చెప్పాడు, జెడ్ ఏమో ఏ పేరు చెప్పాడు అని చెప్పుకుని ఛార్జ్ షీట్లు ఎలా ఫైల్ చేస్తారు, దాని మీద కోర్టు విపరీతమైన ముట్టికాయలేస్తుంది ఈ లిక్కర్ స్కామ్ ని అడ్రస్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి, సిట్ అధికారులకి. ద సేమ్ సినారియో మీరు వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా ఎలా ఉందో చూడండి. తంబళపల్లిలో జయచంద్రారెడ్డి గారు దొరికిన వెంటనే ఈడేమో పెద్దిరెడ్డి తాలూకా, ఇక్కడేమో జనార్దన్ రావు గారు మైలవరంలో దొరకగానే ఇమీడియట్ గా వీడేమో జోగి రమేష్ తాలూకా. వీళ్ళ పనితీరు మీరు నిశ్చితంగా గమనించగలిగితే లిక్కర్, ఇందాక అజయ్ చెప్తూ కూడా ఆయన అన్నాడు, ఏమన్నాడంటే క్లియర్ గా ఈ లిక్కర్ ది 2 ఏళ్ళు బట్టో 3 ఏళ్ళు బట్టో చేస్తారన్న దగ్గర దీనికి అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ వెనక నుంచి ఏమొస్తుంది అన్నది చూసుకుంటే రెస్పెక్ట్ టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తంబలపల్లిలో మొలకల్ చెరువు బ్రాండ్ అరెస్ట్ వెంటనే అక్కడ పట్టుకున్న వెంటనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ మంత్స్ అన్ అగ్రిగేట్ 1.5 months నుంచి తీవ్రంగా ఉంది. వీళ్ళు ఈ వెహికల్స్ లో ఎలా తరలిస్తున్నారు, ఓ 30,000 బాటిల్ ఇక్కడ నుంచి ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అన్నది క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. తదనంతర డెవలప్మెంట్స్ లో ఈ తపేలా ఛానల్ నుంచి వచ్చిన నెరేటివ్స్ ఎట్లా ఉన్నాయంటే యాక్యురేట్ ఫిగర్స్ ని వీళ్ళ వల్లనే. ఇప్పుడు మనలో అనమాట నాకు లజేష్ అజయ్ గారు మాట అన్నారు, పెద్దిరెడ్డి తాలూకా తెలియక టికెట్ ఇచ్చామో అసలు ఎంక్వైరీ చేయలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అతను ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేస్తున్న విషయం అతని ఎలక్షన్ అఫిడవిట్ లో క్రిస్టల్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశాడు. రెండోది, ఎవడైతే మనిషి తాలూకా అని చెప్పిన దగ్గర ఎలక్షన్స్ ముందు వెరిఫికేషన్ అన్నది లేకుండా, అంటే వెరిఫికేషన్ లేకుండా పారాచూట్ బ్యాచ్ గాలను ఎంటర్టైన్ చేయడానికి, అది నిన్న మొన్న పెట్టిన జనసేన పార్టీలది కాదు, అసలు ఏమీ తెలియని రాజకీయాలు చేస్తున్న జనసేన పార్టీ కాదు, అదొక చాలా రాజకీయ నాయకులకి ఒక యూనివర్సిటీ లాంటిది తెలుగుదేశం నుంచి అన్న దగ్గర క్లియర్ గా వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదే అక్కడ లోకల్ నెరేటివ్స్ ని జయచంద్ర రెడ్డితో అనుసరించి ప్రక్షాళన చేయకుండా టికెట్ ఇవ్వడం పాసిబుల్ టు నెక్స్ట్. ఎందుకంటే 44 సంవత్సరాలు బట్టి నేను తెలుగుదేశం యొక్క ప్రస్థానం, అందులో టికెట్లు ఇచ్చే ఉద్దేశం, టికెట్లు తీసుకున్నాను, ఇవన్నీ తెలిసిన విషయాలు ఎవరికైనా సరే. ఇవి మాట్లాడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఈ జోగి రమేష్ అనే వ్యక్తి అరెస్ట్ అన్నది చూస్తే తీవ్ర తుఫాను, ఈ మోంతా తుఫాను యొక్క ఎఫెక్ట్. అండ్ ఇన్ ద సేమ్ తినలో ఆ కాశీనాథుని కాశీబొగ్గలో తిరుమల క్షేత్రానికి సంబంధించిన చిన్న తిరుపతిగా వివరణిస్తున్న స్వామివారి సన్నిధిలో జరిగిన ఓ 10 మంది ఏదైతే తొక్కిసలాట్లో చనిపోయిన ఉదంతంలో సింపుల్ గా మాది ఇది సంబంధించినంత వరకు అది ప్రైవేట్ దేవాలయం అని, తర్వాత అక్కడ నారా లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా అక్కడికి వెళ్తేనే కానీ కాంపన్సేషన్ కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే గౌరవ అచ్చెన్నాయుడు గారు కేబినెట్ హోదా మంత్రి, గౌరవ అనితమ్మ గారు హోంమంత్రి గారు కేబినెట్ హోదా,
అండ్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కేబినెట్ మంత్రి హోదాలోనే ఉన్నారు. అండ్ గౌతు శిరీష్ అమ్మ అక్కడ ఎమ్మెల్యేగా అక్కడ స్థానికతను చాటుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉండి కూడా పొద్దు నుంచి వాట్ సార్ట్ ఆఫ్ రిలీఫ్ యాక్టివిటీస్ హావ్ బీన్ టేకింగ్ ప్లేస్ అన్నది అందరూ గమనిస్తూనే ఉన్నారు. తర్వాత అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు ఏమీ కాకుండా స్పందించాలి. ఎందుకంటే 25,000 మంది ఒక దగ్గరికి కేంద్రీకృతం అవుతున్నప్పుడు పోలీస్ వ్యవస్థ వాళ్ళకి ఎవరికి డైరెక్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా ఇంట్లో దొంగతనం జరగచ్చు, దాన్ని ప్రక్షాళించి పట్టుకునేది దొంగల్ని ఎతికి పట్టుకునేది పోలీస్ డిపార్ట్మెంటే. అండ్ ఇన్ ద సేమ్ సినారియో నా ఆస్తిని నాకు తిరిగి అప్పచెప్పేది కూడా పోలీస్ డిపార్ట్మెంటే. అలాగే జనసంద్రత ఉన్న దగ్గర పోలీస్ అలర్ట్ అండ్ పోలీస్ దేర్ మాన్యువల్ లో అది చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. సో ఈ ఇష్యూస్ అన్నింటిలోనూ ఒక గవర్నమెంట్ ఫెయిల్ ఎస్టాబ్లిష్ చేసే దీంట్లో మీరు గమనించగలిగితే తుఫాన్కి ఒక 24 గంటల ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి గారు, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కాబట్టి 24 గంటల నిడివిలో ఆ రోజంతా తుఫాన్తో ఇస్రో శాస్త్రవేత్తల కన్నా తలదన్నే రీతిలో వాళ్ళు పనిచేసిన విధానం. నెక్స్ట్ డే హైదరాబాద్ లో వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి పెళ్లికి ఇస్రో శాస్త్రవేత్తలతో పోలుస్తున్నారు. కారణం ఏంటి? ఎందుకు అంత వ్యంగ్యంగా పోలుస్తున్నారు? ముఖ్యమంత్రి గారు చేయొచ్చు కదా, 24 గంటల ముందు చేస్తే తప్పే ఉంది. అంటే ఒక ఎగ్జామినేషన్ కి ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే సంవత్సరం అంతా ఉంటుంది. ఒక రోజు నైట్ అవుట్ చేసి చదివిన దానికి 24 గంటలు మా అబ్బాయి కష్టపడ్డాడు ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే ఎలా ఉంటుందో ఇది కూడా. ఎందుకంటే నాకు బుడమేరు తుఫాను 48 గంటల అలర్ట్, టోటల్ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ చూసాం. అండ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రొయాక్టివ్ ఈ తుఫానికి కూడా రాష్ట్రంలో 24 జిల్లాలు అతలాకుతలం అయ్యి 40 లక్షల పైచిలకు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రత్యక్షంగా 11 లక్షల పైచిలకు వరి పంట ధ్వంసమైంది. 140,000 ఎకరాల పత్తి పంట, 120,000 ఎకరాల జొన్న పంట, మోర్ దెన్ ఒక దగ్గర 60-70 ఎకరాల్లో పసుపు అండ్ అరటి తోటలు ఎలా ధ్వంసం అయ్యో అందరికి తెలిసిన విషయం. అండ్ ఈ ప్రభుత్వం పంట బీమా అన్నది చేయలేదు. ఓవరాల్ గా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి లోన్ తీసుకున్న వ్యవసాయదారులకు మాత్రమే ఇన్సూరెన్స్ పరిహారం అందుతుంది. అది నాట్ ఈవెన్ 1 to 2% రాష్ట్రంలో దగ్గర 80 లక్షల ఎకరాల సాధ్యమవుతున్న ఖరీఫ్ సీజన్ లో లేట్ ఖరీఫ్ అంటుంది. సో ఇలాంటి దగ్గర 80 లక్షల కమతాల్లో తీవ్ర నష్టం ఎదుర్కొన్న ఈ ప్రభుత్వం నిస్సహాయ స్థితి. కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం చేయకుండా ₹1 తక్షణ సాయం చేయలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కింద అభివర్ణిస్తున్నప్పుడు మొదటిసారి హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు దగ్గర ప్రాథమిక అంచనాలు 1000 కోట్ల పైచీలకి ఇచ్చినప్పుడు ముక్కుతో ఎంగిల్ చేత్తో కాకిని కొట్టినట్టు 200 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉదంతో మనకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ లో ఇవాళ మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ కింద అభివర్ణిస్తున్న దగ్గర ఈ తీవ్రతకి ₹1 కూడా ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడం. ఎందుకంటే మనం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం కింద అభివర్ణిస్తున్న తరుణంలో ఈ సెట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి ఆఫ్టర్ ఆల్ జోగి రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మీకు చెప్తున్నా, ఒక 1 year నుంచి కంటిన్యూస్ గా లెక్కర్ స్కామ్ లో ధనుంజయ రెడ్డి మీరు ఎంతమంది రెడ్లు ఉన్నారో అంతమంది లోపల ఉన్నారు. విజయసాయి రెడ్డి అంటే అడప బయటికి రావడం, 4-5 పేర్లు చెప్పడం, క్రానికల్ ఆర్డర్ లో దగ్గర ½ సెంచరీ కొట్టేశారు వాళ్ళు నిందితుల జాబితాలో. వీళ్ళందరినీ మీరు ఎక్స్టెన్షన్ ఆఫ్ రిమాండ్లు పెరుగుతూనే ఉన్నాయి తప్ప కొంతమందికి అందులో బెయిల్ వచ్చి బయటకు వచ్చిన ఉదంతాలు చూసుకుంటే ఇంత అనుభవం ఉన్న జోగి రమేష్ ఏదో ఎంత కాదన్నా ఆయన చెప్పిన మాటల ప్రకారమే ఏదో మోహన్ రంగా గారి దగ్గర నుంచి రాజకీయాలు చేస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గారితో ప్రభావితం రాజకీయాలు చేస్తున్నాడు. ఇంత తీవ్ర పరిస్థితి ఎదుర్కొంటున్న తన పార్టీలో ఇవాళ ఇదే జనార్దన్ రావుకి 3 కోట్లు 10 కోట్లు ₹1 కోటి అప్పిచ్చో లేదా డబ్బులు ఇచ్చో ఈ దొంగ వ్యాపారం చేస్తాం మన దగ్గర. ఇవాళ లెక్కర్ వ్యాపారం అంతా సిండికేట్ల రూపంలోనే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 4 లెక్కర్ షాపులకో లేదంటే ఒక 4 బార్లకో ఈ జనార్దన్ రావుతో జోగి రమేష్ పార్ట్నర్షిప్ అని ఇందులో కల్తీ మద్యం అన్నప్పుడు చూడండి, మల్లాది విష్ణు బార్లో మృత్యుఘోషం మోగించిన ఆ కల్తీ మద్యం అన్న దగ్గర అలాంటి ఉదంతం ఏమైనా ఉంటే అది కూడా కూటమి ప్రభుత్వంలేనండి. అలాంటి ఉదంతం ఉంటే ఎస్ అయ్యో వీళ్ళు పార్ట్నర్స్ ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఏదో మ్యారేజ్ ఫంక్షన్ లో పక్కన కూర్చున్నాడికి కేఎస్ ప్రసాద్ గారు మల్లాది విష్ణు బార్లో మృత్యుఘోష అది కనబడుతుంది, కానీ నారాసుర రక్త చరిత్ర అని మరి ఒక దగ్గర హెడ్డింగ్ గా పెట్టినప్పుడు అప్పుడు మీరు ఖండించలేదు. దానికి కారణం ఏంటంటారు? మీరు అప్పుడు ఏమైనా డిబేట్లు చేస్తున్నారా తెలుసా మీకు? నా వీడియోలు వెనక్కి చూడండి, కేజీలతో ఉంటాయి. సాధారణంగా అందరివి 1-2 ఉంటాయి, నాకు కేజీలతో చూస్తూ దొరుకుతాయి వీడియో. ఖండించారా మీరు అప్పుడు? చూసుకోండి. ఎందుకు ఖండించు? పని పాటు లేకుండా సబ్బు సందర్భం లేకుండా అడ్డమైన పేలాపనలు పెడితే ఎవరిని స్పేర్ చేయండి. నేను అది ఎవడైనా వచ్చు నాకు. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను. ఇందాక అజయ్ గారు మాట్లాడుతూ కూడా ఎంతో మంది లెక్కర్ మరణాలు అన్నారు. ఎన్బిఆర్పి రిపోర్ట్ నిన్న కాక మొన్నే వచ్చింది, జస్ట్ 1 month బిఫోర్. ఒకసారి చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాలో 2 years మందు దొరకలే. తదనంతర 23-24 కానీ 24-25 21-22 కనుక స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఒక్క లెక్కర్ మరణం కూడా జరగలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.
ఎప్పుడైనా డేటా తీసుకుని మాట్లాడితే అజయ్ గారు చాలా బాగుంటది. ఏదో మరి బయాస్డ్ గా కొన్ని మరణాలు ఇలాంటి మీరు ఏమైతే జంగారెడ్డిగూడెం గురించి చెప్తారు. జంగారెడ్డిగూడెం మరణాలు అది లిక్కర్ మరణాలా, అది కలుషిత వాటర్ మరణాలా అన్నది కూడా పోర్ట్రేట్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది. పోర్ట్రైజేషన్ ఏంటంటే కల్తీ మద్యం అని బిల్డప్లు ఇస్తే కాదు బాబు, కండమ్యులేటెడ్ వాటర్ వలన జరిగిందని తర్వాత సైంటిఫిక్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇవి మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. రెండోది, ఇవాళ మీరు ఈ జోగి రమేష్ అరెస్ట్ ఉదంతం, జోగి రమేష్ అన్న దాంట్లో మీరు మళ్ళీ చెప్తున్నాను, గౌరవ న్యాయస్థానానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నకిలీ మద్యం ఈ తంబాలపల్లి వేదికగా అది ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ గా, తదనంతరం దాని కింద కుటీర పరిశ్రమలుగా బెల్ట్ షాప్, ఈ తీవ్రత ప్రజెంట్ ఆన్ అన్ అగ్రిగేట్ ఏ విధంగా పరిరక్షించబడుతున్నాయన్న దగ్గర నేను కాదు, గౌరవ లోకేష్ గారే బెల్ట్ షాపులు చాలా ఎక్కువయ్యాయని క్రిస్టల్ క్లియర్ గా ఆయన చెప్పాడు. ఇది నకిలీ మద్యం. మీకు మళ్ళీ చూడండి, కేరళ మాల్ట్ ఒకటి ఉంది, అలాగే మనకి దగ్గర దగ్గర బెంగళూరు నుంచి చీప్ లిక్కర్ తీసుకొచ్చి అమ్ముతున్నారు 99 రూపీస్ క్వార్టర్కి. ఇదే విధంగా గోవా నుంచి కూడా ఒక కంటైనర్ అన్ అగ్రిగేట్ ఒక నియోజకవర్గానికి వస్తుంది, ఇప్పుడు ఆగింది. ప్రజెంట్ దాంట్లో ఆన్ అగ్రిగేట్ 60 రూపీస్ ది 120 రూపీస్ బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారు. ఇవన్నీ గమనించుకుంటే ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ కి దీని యొక్క డొల్లతనం చెప్పరా సార్, ఈ తగిలీ మద్యం దొరికిన దగ్గర QR కోడ్ స్కాన్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక్క రోజైనా సరే వైన్ షాపులు సీజ్ చేసి కల్తీ మద్యమాల్ని ఈ విధంగా అమ్ముతున్నారు. ఈ షాప్ లో ఈ కల్తీ మద్యము ఆన్ అగ్రిగేట్ 30,000 బాటిలే అనుకుందాం. ఈ మైలవరం రేడియస్ లో ఒక్క షాప్ నైనా సీజ్ చేసిన ఉదంతో చెప్పానండి. నేను కూడా కాదు, అజయ్ గారు ఆ ప్రాంతానికి సంబంధించిన అంతే విజయవాడ పరిస్థితుల్లో ఉంటాడు. వైన్ ఈ విధంగా సీజ్ చేసి బార్ కోడ్ స్కాన్ కాని బాటిల్ ని సీజ్ చేసింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్న ఒక్క ఉదంతం చెప్పండి. తదంతర పరిణామాల్లో QR కోడ్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు. ఇది గత ప్రభుత్వంలో QR కోడ్ స్కాన్ చేయందే బయటికి బాటిల్ అమ్మేవారు కాదు, ఆయన నకిలీ మద్యం అని చెప్తున్నారు. బ్రెవరేజ్ కార్పొరేషన్స్ కి స్పిరిట్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అజయ్, ఈ కరోనా పాండమిక్ నుంచి ఈ స్పిరిట్ అన్నది శానిటైజర్స్ వాడడానికి విచ్చలవిడిగా మార్కెట్ లో దొరుకుతుంది, కానీ అదర్వైజ్ అది ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. మన కరోనా మనకి అడ్వాంటేజ్ ఉంది, దానికంటే సూపర్ డిసడ్వాంటేజ్ క్రియేట్. సార్ రైట్. ప్రసాద్ గారు మరి కాసేపట్లో వస్తారు సార్ మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు గాదె వెంకటేశ్వర గారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు నమస్తే సార్. వెంకటేశ్వర గారు ఎస్. అజయ్ గారు, ప్రసాద్ గారు చెప్పిన దానిలో మీరు ఏకీభవిస్తారా? ప్రసాద్ గారు చాలా ప్రశ్నలు సంధించారు మీకు. లక్ష్మణ్ గారు, నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఆయన ఏమన్నారంటే కరోనా టైంలో అసలు మద్యమే దొరకలేదు అన్నారు. పాపం మద్యం షాపులు మూసేశారు కరోనా టైంలో ఏపీలో. ఆయన నాకు తెలిసి అప్పుడు ఏపీలో ఉన్నాడో, ఇప్పటికూ తెలంగాణలో ఉంటాడు అనుకోండి, అప్పుడు ఏపీలో ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అధ్యయన మాట ఏంటంటే మద్యం షాప్, అది మద్యం దొరకలేదు కరోనా మూమెంట్ అంటే మద్యం షాపులు ఏమైనా మూసేశారో అని డౌట్ వచ్చింది నాకు. కరోనా టైంలో అనుకుంటా కదా సార్, నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులందరినీ మద్యం షాపుల ముందు నిల్చోబెట్టింది ఎప్పుడు అంటారు, అప్పుడే కదా కాపలాలు పెట్టారు ప్రభుత్వ టీచర్లను. స్కూల్లో పాఠాలు చెప్పాల్సిన పంతులందరినీ కూడా తీసుకెళ్లి కరోనా టైంలో మద్యం షాపుల దగ్గర నిల్చోబెట్టారు. అజయ్ గారు మీరేమంటారు అసలు కరోనా టైంలో? వినండి, లెట్ మీ కంప్లీట్, వినండి. అనవసరం స్టేట్మెంట్ ఇవ్వకండి, జాగ్రత్త వినండి. కరోనా దేశవ్యాప్తంగా ఒక కర్ఫ్యూ సడలించిన తర్వాత, లాక్డౌన్ సడలించిన తర్వాత వెసులుబాటు ఇచ్చిన దగ్గర మద్యం ప్రభుత్వమే అమ్ముతోంది కాబట్టి ప్రభుత్వం వినియోగించింది, కాంట్రాక్ట్ చేయట్లే. మీరు కరోనా, నేను ప్రపంచం అంతా కరోనా వచ్చింది, అది అందరికీ తెలుసు, చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. మీరు కరోనా టైంలో రాష్ట్రంలో మద్యం దొరకలేదన్నారు, కరోనా టైంలో రాష్ట్రంలో మద్యం దొరకలేదన్నారు, మద్యం షాపులు మూసేశారా? కరోనా టైంలో ఎక్కడండి, లాక్డౌన్ ఎత్తిన తర్వాత కరోనా మద్యం దొరికే. మద్యం అన్ని మిలిటరీ వాళ్ళ ఇంట్లో మాకు దొరికే. మిలిటరీ వాళ్ళ ఇంట్లో మాకు దొరికే. మందు కాదు మాస్టర్, మిలిటరీ మందు కాదు కరోనా దేశం అంతా లాక్డౌన్ ఉన్నప్పుడు అలా కదండి, మీకు అర్థమవుతుందా? లాక్డౌన్ పడలింపులు వచ్చిన దాకా లెక్కర్ ఎక్కడైనా దొరికిందా? దాని కరోనా లెక్క. నేను చెప్పేది ఏంటి మాస్టారు, మీరు తాగే మద్యం గురించి నేను చెప్పట్లా. ఆ రోజు దొరికింది సరే, కమింగ్ టు ద పాయింట్, ఇదంతా ఇందుకు గానే జోగి రమేష్ గారి విషయంలో ప్రసాద్ గారు ఏం చెప్పారు, మొన్న ఏదైతే కాశీబుగ్గలో జరిగిన ఇన్సిడెంట్ ని డైవర్ట్ చేయడానికి, లేకుంటే ఈ మోందా తుఫాను డైవర్ట్ చేయడానికి ఈయన తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అన్నారు. సార్ ఈయన్ని ఏ విధంగా మీరు అనలిస్ట్ అని అందరూ ఇట్లా చెప్తుంటారు, నాకు అర్థం కావట్లేదు. కానీ వాట్ టైప్ ఆఫ్ అనలిస్ట్ ఈజ్?
సార్, వినండి వినండి, నేను మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట మాట్లాడాల, పేషెన్స్ ఉంటే కూర్చో. ఫస్ట్ రౌండ్ ఎవరు మాట్లాడు, రెండో రౌండ్ లో అడ్డమైన చెత్త మాడితే కౌంటర్ గ్యారెంటీ ఉంటుంది. మూడో రౌండ్ అంటే నువ్వు రాట్రేసి రౌండ్ గురించి చెప్పాకు. ఒకటో రౌండ్, రెండో రౌండ్ ఎక్కువ మాడగజే, పర్సనల్ గా మాడగా నీకన్నా ఎక్కువ పర్సనల్ మాడగలను. అందుకే సైలెంట్ మాట్లాడే సబ్జెక్ట్ మాట్లాడు. లాక్డౌన్ లో మందు దొరకలేదు, డిబేట్ కి వచ్చే మందు దొరికింది ఏం మాట్లాడు వచ్చే. లాక్డౌన్ లో మందు దొరకలేదు, బేసిక్ అవగాహన వాళ్ళు ఒక డిబేట్ కి వస్తే ఏం చెప్పాలా? నువ్వు ఎక్కడ దుబాయ్ లో ఉన్నావు? నువ్వు దుబాయ్ లో ఉన్నావా? ఏం కావాలి? ఏ ప్రాంతం మా ఊరు నర్సీపట్నం, నా ఊరు నేను చదువుకుంది విజయనగరం. ఏడోటో నీకెందుకు? అధికారం ఇచ్చింది ఎక్కడైనా నివసించే హక్కు చెప్పడానికి. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, నేను ఎక్కడైనా నివసించే హక్కు. నువ్వు నాకు చెప్పడానికి రాజ్యాంగం తెలుసుకో ఫస్ట్. రాజ్యాంగం ఎక్కడైనా నివసించే హక్కు ఇచ్చింది. ఆ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా నేను ఎక్కడ ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏందా మాటలు? అయిపోయిందా? ఏంటి అయిపోయింది? సబ్జెక్ట్ మాట్లాడయ్యా, సబ్జెక్ట్ మాట్లాడు. సబ్జెక్ట్ మాట్లాడు. వినే ఓపిక ఉండాలి కదా, వయసులో చదవలేను ఓపిక ఉండదు నాకు. సబ్జెక్ట్ అయితేనే మాడితే వింటాను. సోది ప్రసాద్ గారు ఆయన చెప్పే మాటల్లో మీకు అభ్యంతరం ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం మీరు ఖండిద్దరు కానీ సార్. ఆయన మాట్లాడిన కంప్లీట్ చేయనివ్వండి, ఇద్దరు మాట్లాడుతున్నారు. పర్సనల్ గా మాట్లాడకండి. అజయ్ గారు సబ్జెక్ట్ లోకి వచ్చాను. అజయ్ గారు సబ్జెక్ట్ లోకి వచ్చాను ప్లీజ్. నాకు పర్సనల్ గా నేను ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు కనీసం ఒక్క మాట నేను నోరెత్తాలి, సో నన్ను కెలకొద్దు. నేను మాట్లాడినంత రాసుకోమనండి. లెట్ హిమ్ రోడ్, పెన్ తీసుకోండి, పేపర్ తీసుకోండి, రాసుకోండి. నేనేమన్నా జోగి రమేష్ గారి విషయానికి, కాశీబుగ్గ విషయానికి ఏమైనా సంబంధం ఉందా? సెన్స్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ప్రసాద్ గారు ఆగండి. ప్రసాద్ గారు సార్ ప్లీజ్. సంబలపల్లిలో టికెట్ ఇచ్చింది మీరు, ఆడేమో పెద్దిరెడ్డి తాలూకా. మాకెందుకు ఈ సోదంతా? ప్రసాద్ గారు మీరు ఎలిగేషన్ చేశారు. ప్రసాద్ గారు మీరు ఎలిగేషన్ చేశారు కదా, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని. ఆయన ఏదో చెప్తున్నారు, చెప్పనివ్వండి సార్, చెప్పనివ్వండి ఆయన్ని. ఆయన మీరు ఎలిగేషన్ చేశారు, వ్యక్తిగతంగా మాట్లాడతలేదు కదా ఆయన. ఎస్ అజయ్ గారు కంటిన్యూ చేయండి. అజయ్ గారు ఆయన 100 సార్లు ఇంటర్ఫీర్ అయినా, ఆయన 100 సార్లు ఇంటర్ఫీర్ అయినా మళ్ళీ చెప్తున్నా, జోగి రమేష్ గారు కల్తీ మద్యం అరెస్టుకి కాశీబుగ్గకి ఎటువంటి సంబంధం లేదు. కాశీబుగ్గ గురించి కావాలంటే ఆయన ప్రసాద్ గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు మాట్లాడుకోమనండి, లేకపోతే అక్కడికి వెళ్ళి టెంట్ వేసి కూర్చోమనండి ఆ దేవాలయం దగ్గర. మాకేం అభ్యంతరం లేదు. కానీ జోగి రమేష్ అరెస్టుకి దానికి ఎటువంటి సంబంధం లేదు. కాశీబుగ్గ విషయంలో గౌరవ లోకేష్ గారు వెళ్ళారు, గౌరవ హోంమంత్రి గారు వెళ్ళారు, గౌరవ మంత్రి గారు వెళ్ళారు, గౌరవ ఎమ్మెల్యే గారు వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఆ క్షతగాతులందరినీ కలిశారు. ఈ రోజు ఏదైతే వాళ్ళకి మనం ఒక డబ్బులు ప్రకటించామో ఆ సహాయం గురించి కూడా ఈయన ఒక మాట చెప్పాడు. అక్కడ అనిత గారు ఉన్నప్పుడు చెప్పలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చెప్పలేదు, కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు చెప్పలేదు, అచ్చెన్నాయుడు గారు ఉన్నప్పుడు చెప్పలేదు, లోకేష్ గారు వచ్చేదాకా వీళ్ళు చెప్పలేదు. అంటే ఎప్పుడు ప్రకటించాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే ఎవరిని ఎప్పుడు ప్రకటించాలా, ఏది ఎప్పుడు ఇవ్వాలో కూడా వీళ్ళే డిసైడ్ చేసి చెప్తారు. మీరు జర్నలిస్ట్ గా చెప్పండి సార్. ఆయన కంక్లూడ్ చేయనివ్వండి సార్, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీరు అడిగేది కానీ ప్రసాద్ గారు ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. నెక్స్ట్ మీకు ఇస్తాను కదా, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. సార్ కంక్లూడ్ చేయండి. అజయ్ గారు మీరేం చెప్పాలి డైరెక్ట్ చెప్పండి. లక్ష్మణ్ గారు నేను చెప్తున్నాను, ఆయనకు షుగర్ ఉంటే టాబ్లెట్ వేసుకోమనండి, అంతేగాని మధ్యలో వ్యక్తిగతంగా ఎందుకు సార్? అజయ్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. వ్యక్తిగతం నాకెందుకు మరి? నేనేమన్నాను, ఇప్పుడు జోగి రమేష్ తప్పు చేయలేదు అంటున్నాడు కదా. జోగి రమేష్ తప్పు చేయలేదు, జోగి రమేష్ అమాయకుడు, పాప ఈయన అంత ప్రేమ చూపిస్తున్నాడు కదా. జోగి రమేష్ హారతి కర్పూరం ప్రమిద మీద వెలిగించున్నాడు, ఈయన అరిచేతి మీద ఇంట్లోనే ఉన్నాడు కదా. వాళ్ళ ఇంట్లో అడిగితే కర్పూరం ఇస్తారు, అగ్గిపెట్ట చేసుకుని తిప్పమనండి. జోగి రమేష్ తప్పు చేయలేదని నేను కూడా ఒప్పుకుంటా, చేయమనండి. అప్పని ఖాళీగా ఉన్నాడు ఇంట్లో, చూడమనండి. చేసిన పనికి పూర్వపాటు చూపించుకోండి, చేతులు అరకాలు వెలిగించుకున్నాడు పోయి, ఒక పనికి మళ్ళీ వెలిగించుకున్నాడు పోయి. నేను కాదు కదా. అజయ్ గారు వినండి. అజయ్ గారు
ఇదే మాట చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ కి చెప్తారా? అరచేతిలో నాకేం అవసరం, మీరు నాకేం అవసరం. ఎలిగించుకుంది ఎవరు? ఎలిగించుకుంది ఎవరయ్యా? ఎలిగించుకుంది ఎవరు? వినండి అయ్యా, ఎలిగించుకుంది ఎవరు? ఆయన వెలిగించాడు కదా, మీకు ఆ చిత్తశుద్ధి ఉండాలి కదా, మీకు ఆ సామెత ఉండాలి కదా. వెలిగించండి. అసలు మీకేంటి మీ సామెత ఏంటి? మీకు ఆ చిత్తశుద్ధి ఉంది. జగన్ కూడా వెలిగించుకోమని వచ్చి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వెలిగిస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెలిగిస్తారు. జగన్ జోగి తప్పు చేశాడు, మేము అరెస్ట్ చేశాం. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వెలిగించాలండి. అరచేతిలో రాష్ట్రం అరచేతిలో కర్పూరం, అరచేతిలో కర్పూరం వెలిగించమని. రైట్ రైట్ ఇది ఎటో వెళ్తుంది, ఎటో వెళ్తుంది. ఎస్ 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 మీరందరూ కూడా కంక్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేద్దరు కానీ ఇది ఎటో వెళ్తుంది సబ్జెక్ట్. ఒక్క నిమిషం మనతో ఫోన్ లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యారు. ఆయన ఏదైతే ఈ కల్తీ మద్యం పాలసీ దానిలో ఆయన అరెస్ట్ అవడం జరిగింది. గతంలో కల్తీ మద్యం కేసులో ఆయన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే వైసీపీ దీన్ని ప్రస్తుతం ఏ రకంగా మాట్లాడుతున్నారో మీకు కూడా తెలుసు. ఇప్పుడు డిబేట్ ఏ రకంగా జరుగుతుందో తెలుసు. దీన్ని ఎలా చూడాలంటారు ప్లీజ్? సార్ మొట్టమొదటిగా ఇక్కడ 2 ఇష్యూస్ ప్రస్తావించారండి. ఒకటే బెల్ట్ షాపులు, గోవా నుంచి తీసుకొచ్చిన లెక్కర్ ఇవన్నీ అంటున్నారు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారే లెక్కర్ బ్యాన్ ఎత్తేసి ఉంటే ఇలా ఈ బెల్ట్ షాపుల పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. తెలుగుదేశం వాళ్ళకి ఈ అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. అమ్ముకోవాల్సిన రూపాయలు వచ్చే అవకాశాన్ని కల్పించింది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారే. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడారు, ఆయన మాట్లాడి లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క పాయింట్ లోనే నేను మీ టైంలో నన్ను మాట్లాడమంటే మాట్లాడతాను, నేను చెప్పుకుంటే మీరు చెప్పుకోండి. లక్ష్మణరావు గారు కాసేపు ఆగండి. లక్ష్మణరావు గారు కాసేపు ఆగండి. నేను మీ టైం మాట్లాడుకోండి. లక్ష్మణరావు గారు ఒక మాట వినండి. మీరు మాట్లాడినప్పుడు ఎవరు అడ్డు రాలేదు కదా. ఒక్క నిమిషం ఆయన మీ టర్మ్ చెప్పండి సార్. అది ఇద్దరు లక్ష్మణరావు గారు, ప్రసాద్ గారు ఉన్నారు. లక్ష్మణరావు గారు, చంద్రబాబు నాయుడు మోసత్రిలో లక్ష్మణరావు గారు మాట్లాడారా? ఒకసారి నా మాట వినండి. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన మీద ఆరోపణలు చేసినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడారు, కౌంటర్ ఇచ్చారు. మీరు కాసేపు ఆగండి, ఆయన మాట్లాడినివ్వండి. ఆయన మాట్లాడిచ్చాక ఆయన మాట్లాడిన తప్పైతే మీరు కౌంటర్ రైట్ రైట్ ఒక్క నిమిషం ఆగాలి మీరు ప్లీజ్. సమయంను పాటించండి. అక్షర్ సత్యం గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నని చెప్పి లిక్కర్ బ్యాన్ చేసేసి ఉంటే ఇవాళ బెల్ట్ షాపులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు, అవకాశం వచ్చి ఉండేది కాదు. లిక్కర్ లో ఇది ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దీనికి ప్రధానమైన కారకుడు జగన్మోహన్ రెడ్డి. రెండో పాయింట్, జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడంలో అతను ఎటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు, పవన్ కళ్యాణ్ తెల్లాన్ని ఎలా తిట్టాడు, లేదా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టాడు, ఎంత దుర్మార్గంగా మాట్లాడేవాడు అనేవాడు అందరికీ తెలిసి. ఇలా రాజకీయాలతో సంబంధం లేని ఎవరిని సంటి పిల్లోని దగ్గర నుంచి ముసలోడి వరకు అడగని జోగి రమేష్ గారిని మాట్లాడుకోలేదు. మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారిని లక్ష్మణరావు గారు కాసేపు ఆగొచ్చు కదా. లక్ష్మణరావు గారు మీరు మ్యూట్ అవుతారు ప్లీజ్. లక్ష్మణరావు గారు కాసేపు ఆగండి. ఆయన మాట్లాడినండి, ఆయన సబ్జెక్టు ఆయన చెప్పిన దానిలో తప్పుంటే మీరు ఖండిద్దరు కానీ కాసేపు ఆయన మాట్లాడినండి. ఆయన సమయం మళ్ళీ వృధా అవుతుంది. ఏమండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తారు, అవతరాలు ఒక్కొక్కరు ఒక భజన చేస్తారు. లక్ష్మణరావు గారు అభిప్రాయాలు చెప్తే భజన చేయడం అంటే ఎలా చెప్పండి? ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తారు అంటారా? మీరు అనరు కదా. ఆగండి కాసేపు, ఆయన మాట్లాడండి. కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషకులు, ఆయన జర్నలిస్టు, ఎవరి అభిప్రాయాలు చెప్పండి. మరి మీరు ఆగండి దయచేసి. వేరే వాళ్ళ సమయం కిల్ చేయకూడదు మీరు. తప్పు సార్. ప్లీజ్ దయచేసి సమయంలో పాటించండి. అక్షర్ సత్యం గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. మీరు ఆయన సమయంలో మాట్లాడండి. జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ముమ్మాటికి నేను సమర్థించాను సార్. ఆయన అందులో భాగం ఉందా లేదా మ్యానిపులేటెడ్ కేసా, ఫ్యాబ్రికేటెడ్ కేసా అనేది కోర్టు నిర్ణయిస్తే, కోర్టు నిర్ణయించేటప్పటికి పోతే 20-30 సంవత్సరాలు అవుతుంది. మన న్యాయ వ్యవస్థలో ఉన్న అదృష్టం, అది మన వ్యవస్థలో ఉన్న అదృష్టం. రైట్, అటువంటి వ్యవస్థను తయారు చేసిన దాంట్లో మీరు నేను భాగస్వామి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, పూర్వ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ భాగస్వామ్యమే. అయితే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ముమ్మాటికి నేను సమర్థిస్తాను. అయితే అక్కడ జయచంద్రారెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోకుండా, అలాగే కొన్ని సంవత్సరాలుగా కల్తీ లెక్కలు తయారు చేస్తున్నారన్నారు.
అక్కడ ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోకుండా, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోకుండా, అక్కడ స్థానిక ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోకుండా, ఆ జయచంద్రారెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోకుండా ఓన్లీ వీటికి మన జోగి రమేష్ గారి మీదే యాక్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పు అవుతుందండి. అలాగే జయచంద్రారెడ్డి గారు ఎటువంటి వ్యక్తి తెలుసుండి కూడా అటువంటి వ్యక్తికి ఎవరైతే తెలుగుదేశంలో సీట్ ఇవ్వమని చెప్పారో ఆ రికమెండ్ చేసిన వ్యక్తిని కూడా మీద కూడా యాక్షన్ తీసుకుంటే రేపు పొద్దున్న రిఫర్ చేసే వ్యక్తులు కూడా తప్పుడు వ్యక్తులు రిఫర్ చేయడానికి భయపడతారు. ముందు ముందు వ్యవస్థలు స్లోగా బాగుపడతాయండి. తెలుగుదేశం మాత్రం ఈ చర్యలన్నీ తీసుకోవాలి. అలాగే వ్యవస్థల్లో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ, అక్కడ ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కానీ, అక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, విచారణ జరిపించాలి. ఆ తర్వాత జోగి రమేష్ గారు అరెస్ట్ చేయడం ఏదో ఒక ఇది ఇక్కడైతే అనలేదు కానీ బయట అంటున్నారు ఏదో ఒక బీసీని అరెస్ట్ చేస్తారని. తప్పు చేసినట్టు బీసీ అయితే ఏంటి, ఎస్సీ అయితే ఏంటి, కమ్మ ఏంటి, కాపు ఏంటి, రెడ్డి ఏంటి? అరే బీసీని అరెస్ట్ చేయకపోయి, దళితులను అరెస్ట్ చేయకపోయి, కమ్మని అరెస్ట్ అయిపోయి, కాపుని అరెస్ట్ అయిపోయి, రెడ్డిని అరెస్ట్ అయిపోయి ఎవరిని అరెస్ట్ చేయాలి సార్? ఎందుకనే మీరు పాటికాలంలో క్రిమినల్ కి క్యాస్ట్ ఏంటి సత్యం గారు? క్రిమినల్ కి క్యాస్ట్ ఏంటి? చెప్పడం అంటారు. క్రిమినల్ కి క్యాస్ట్ ఏంటి సార్? మీరు అన్నదే కరెక్ట్. రైట్, ఒక్క నిమిషం. రైట్, ఏ కులమైనా తప్పు చేసిన అరెస్ట్ చేయాల్సిందే, శిక్ష పడాల్సిందే. రెండోది ఇందాక ఏదో విన్నాను, ఎవరో మా వంగా గీత గారు అనుకుంటా, దేవుడి గుళ్ళో దీపం ఆర్పిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేస్తారు? దేవుడి గుళ్ళో దీపం ఆర్పితే శిక్ష లేకూడదంటే ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు, ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు, చీఫ్ మినిస్టర్ ఎందుకు? ఆ వంగా గీత గారు పాపం ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, అనేక పార్టీలో చేశారు. అటువంటి వ్యక్తి దేవుడి గుళ్ళో దీపం ఆర్పిన తర్వాత బయటికి కూడా చాలా మంది అన్నారు దేవుడి గుళ్ళో. ఇప్పుడు డిస్కషన్ లో కూడా అన్నారు ఇది అరచేతిలో కర్పూరం పెట్టి చెయ్యి కాలపోతే శిక్ష పడి ఏంటండి ఇది? అంటే చెయ్యి కాలపోతే అతను శిక్ష చేయకూడదా? అది జోగి రమేష్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, అక్కడ సత్యం అవ్వచ్చు, ప్రసాద్ గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. లేదు అవసరం లేదంటే న్యాయ వ్యవస్థ క్యాన్సిల్ చేస్తే మీ చీఫ్ మినిస్టర్, ఈ ఎమ్మెల్యేలు ఎంపీ, ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు పోషించాలి? మీరు దీపాలు ఆర్చేస్తే శిక్షలు క్యాన్సిల్ చేసేస్తా ఏం మాట్లాడుతున్నారు సార్? ఏమి వినకుండా లక్ష్మణ్ రావు గారు బీసీ ఎక్కువ ఆవేశం ఒక్క అందులో నేను ఎవరికి అన్యాయంగా చేసింది సార్? టీడీపీని కూడా తప్పని చెప్పా, వైసీపీ తప్పని చెప్పా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లెక్కరే బ్యాన్ చేసేటువంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? మీ జగన్మోహన్ రెడ్డి గారిని అనకూడదని మీరని, మా చంద్రబాబు నాయుడు అనకూడదని అజయ్ గారని, మా జగన్మోహన్ రెడ్డి గారని, మా పవన్ సత్య గారు చిన్న సబ్మిషన్ సార్, ఏమనుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి లెక్కలు బ్యాన్ చేస్తే ఎన్టీ రామారావు గారు వినాలి మీరు. మద్యపానం నిషేధిస్తే 95లో సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు వాళ్ళ మద్యాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చిన సమాధానం చెప్పండి. 3 కోట్ల రూపాయలు తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలో ఉన్నటువంటి వ్యక్తులారా 3 కోట్ల లక్ష్మణరావు గారు మీరు అడిగారు కదా, సమాధానం చెప్తారంట. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు మీరు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పండి. అడిగారు కదా, చెప్పండి, ఆయన సమయమే. అక్షర సత్యం గారు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు కొత్త వ్యక్తి గారికి ఏదో ఫ్యామిలీ చెప్తుంటారు, అట్లాగా ఆయనకు కొత్త వైసీపీలో ఇమేజ్ కోసం ఊరికే తెగరించిపోతున్నాడు. నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నా తెలుగుదేశం మీద వైసీపీ కానీ, లేదా రాజశేఖర రెడ్డి కుటుంబం కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ, లేదా చంద్రబాబు నాయుడు కుటుంబం, రాజశేఖర రెడ్డి కుటుంబం కానీ ఎప్పుడు కూడా విమర్శలు చేసుకోవడం తప్ప యాక్షన్ తీసుకోవడం ఏమీ చూడలేదు. మీ ఆవేశం తగ్గించుకోండి. ఆవేశం తగ్గించుకోకపోతే ఒక పోసాని కృష్ణమూర్తి లాగా, ఒక జోగి రమేష్ లాగా మీరు నేను అవుతారు పొద్దుట. మనం ఫైల్ అవ్వడం తప్ప లేని యాక్షన్ తీసుకోండి. మీ ఆవేశం తగ్గించుకోండి లక్ష్మణరావు గారు. ఈ ఉత్తుత్తు కేసులు, ఉత్తుత్తు ఆర్గ్యుమెంట్లు తప్పించి అక్కడ ఉన్న అధికారుల మీద యాక్షన్ తీసుకొని ఊరికి ఎందుకు లక్ష్మణరావు గారు ఊరికి తెగరెచ్చిపోతున్నారు, తెగ పీసీ చేసుకుంటున్నారు? ఏమైపోయింది ఇందులోని? ఏమైనా తేలుతుందా? 30 సంవత్సరాలు 3 నెలలు ఆవేశం తగ్గించుకుని జెన్యున్ గా మాట్లాడండి. ఒక అనగారిని వర్గాలు చెందిన వ్యక్తిగా అనగారిని వర్గాలు హక్కుల గురించి పోరాడండి. మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి మీరు కాపాడకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పడిపోతుందన్న ఊరికే టెన్షన్ పడిపోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? పక్కోడు మాట్లాడలేవు అనుకుంటా. మీ టైంలో మీరు మాట్లాడండి, మీ పార్టీ ఆర్గ్యుమెంట్ ఇంటించండి. అందరి ఆర్గ్యుమెంట్ నేను ఇంటింటానంటే మీరు ఎంత కాంట్రాక్ట్ తీసుకున్నారు ఈ డిబేట్ ని? సచిన్ గారు పాయింట్ లోకి రండి. సచిన్ గారు పాయింట్ లోకి రండి. కంక్లూడ్ చేయండి సచిన్ గారు, సమయం తక్కువ ఉంది. కంక్లూడ్ చేయండి సచిన్ గారు, సమయం తక్కువ ఉంది. కంక్లూడ్ చేయండి. ఎంత కాంట్రాక్ట్ తీసుకున్నాడో నేను అంత సచిన్ గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. నిజంగా మీరు జెన్యూన్ అయితే పక్కోడు మాట్లాడినవి ఉంటాయి. పక్క వ్యక్తి మాట్లాడింది లక్ష్మణరావు గారు ప్లీజ్ కాసేపు ఆగండి. అక్షర్ సత్యం గారు టాపిక్ లోకి రండి. అక్షర్ సత్యం గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. ప్లీజ్ కంక్లూడ్ చేయండి.
ఇది మన జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ముమ్మారికి కరెక్ట్ సార్. ఆయన నోటు ఇందాక అన్నారు చూసారా, నోటు దోలని ఎవరో లక్ష్మణరావు ఖచ్చితంగా నోటు దోలన్న వ్యక్తులకి ఏదో విధంగా శిక్ష పడాల్సిందే. అయితే లెక్కర్ మాఫియాల సంబంధం ఉందా లేదా అన్నది కోర్టు తేలుస్తుంది, పోలీసులు తేలుతారు. అలాగే జోగి రమేష్ గారి మీద అరెస్ట్ చేసి మా పాత్ర అయిపోయింది అనుకోకుండా జయచంద్రారెడ్డి గారి మీద స్థానిక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే జయచంద్రారెడ్డి గారి సీట్ రిపోర్ట్ చేసిన తెలుగుదేశంలో నాయకుల బోర్డు మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అక్షర్ సత్యం గారు మిమ్మల్ని ఇందాక ప్రసాద్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. అక్షర్ సత్యం గారు మీరు లైన్ లో ఉండండి. అక్షర్ సత్యం గారు ప్రసాద్ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడగబోయారు ఇందాక. ప్లీజ్ ప్రసాద్ గారు అడగండి, ఆయన ఏదో అడుగుతున్నారు. చెప్పండి సార్, నా క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు ఆయన ఏం అడిగారు? ఎస్ ఆయన అడుగుతున్నారు. ప్రసాద్ గారు అడగండి. జోగి రమేష్ గారిని ఇప్పుడు నోరు అటదిడంగా మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని సత్యం గారు ఉన్నారు. ఓకే, యాక్సెప్ట్ చేస్తాను. బట్ సబు సందర్భం లేని కేసుల్లో ఉదాహరణకి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయడం సమంజసం ఎలా జస్టిఫై చేస్తారో నాకు అర్థం కాదు. జోగి రమేష్ గారు అసందర్భంగా మాట్లాడిన మాటలకి అరెస్ట్ చేయాలి, స్టేట్మెంట్ బాగుంది, ఐ యాక్సెప్ట్ సత్యం గారు. బట్ జోగి రమేష్ ఇందులో అరెస్ట్ చేయడం కరెక్టే, కానీ ఆ విషయాలు అలా మాట్లాడినందుకు ఆ లిక్కర్ దాంతో ముడిపెట్టి మాట్లాడడం సమంజసం. ఇది చెప్పమనండి ఆయన్ని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ బ్యాన్ చేస్తున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్న బ్యాన్ ని తీసి లిక్కర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రెండింటికి ఆయన సమాధానం చెప్పానండి. ఆయన చెప్తున్నారు, కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు నేను చెప్పింది 2-3 సార్లు రిపీట్ చేశా. ఒక్క జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి మీ చేతులు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేతులు దుడుచుకుంటే ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ చేశానే అనుకుంటారు. మీరు అక్కడ జయచంద్రారెడ్డి గారిని మీరు జోగి రమేష్ గారి అరెస్ట్ ని సమంజసం అన్నారు. దాన్ని దేంతో ముడి పెట్టారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని వెళ్ళి మాట్లాడిన విషయాలు పెట్టారు. అది నేను ఒప్పుకుంటాను, గతంలో మాడారు, అరెస్ట్ అవ్వాలి. కానీ ఈ విషయంలో అరెస్ట్ అయినందుకు ఆ విషయంలో ఆనందపడడం ఎంతవరకు సమంజసం చెప్పండి. యాక్షన్ తీసుకోవాలి. రెండోది, ఇందాక అంటున్నారు కదా సిబిఐ ఎంక్వైరీ చేయాలని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉందని చెప్పు లోకల్ పోలీసులు నమ్మరు. ఈ విషయంలో ఏంటంటే మీ పూర్వపు రెడ్డి పాలకులు, మీకు చంద్రబాబు నాయుడు గారు పోలీసులు గారు మీకు నమ్మకం లేకపోతే ఇంకెవరికి నమ్మకం ఉంటుందండి? ప్రసాద్ గారు, లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉంటే పోలీసులు నమ్మకోలేదా? మీరు అధికారంలో ఉంటే పోలీసులు మళ్ళీ అదే పోలీసుల మీద మీకు నమ్మకం ఉందా? ఏం మాట్లాడుతున్నారు సార్? అటువంటి వ్యవస్థలు తయారు చేశారు. మీకే ఎలాగుంటే ప్రజల దౌర్బల్య పరిస్థితి ఏంటండి? ప్రజలు ఆదుకునేవాడు ఎవరంటే మీరు తయారు చేసిన మీరు మీకే నమ్మకం లేకపోతే ప్రజలకు ఎక్కడ నమ్మకం ఉంటుంది? ప్రసాద్ గారు మనం ఏం అనలిస్ట్ సార్? ప్రసాద్ గారు మనం ఏమి అనలిస్ట్ అంటేనే పార్టీలో జాయిన్ అయిపోతాం సార్. మాకు అంత అభిమానం ఉంటే మీకు వైసీపీలో జాయిన్ అవ్వండి, నేను టీడీపీలో జాయిన్ అవుతా. మాట్లాడితే మీకు నిష్కలష్టంగా నిష్పక్షపాతంగా విమర్శలు చేయండి, నేను విమర్శలు చేసినట్టుగా. రైట్ అక్షర్ సత్యం గారు, రైట్ అక్షర్ సత్యం గారు, థ్యాంక్ యూ అండి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు. ఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ ఇందులో కంక్లూజన్ ఏం లేదు సార్. సత్యం గారు చాలా క్లియర్ గా చెప్పారు, జోగి రమేష్ అరెస్ట్ ని సమర్థించారు, బాగుందన్నారు. కానీ దాన్ని దేనికి అరెస్ట్ చేస్తే బాగుంటుందో కూడా చెప్పారు ఆయన. ఏది పవన్ కళ్యాణ్ గారినో లేదా చంద్రబాబు గారినో లేదా లోకేష్ గారినో అన్న మాటలకి ఆయనకి నచ్చక అరెస్ట్ అయిపోతే బాగుంటున్నారు. కానీ దీనికి దానికి సంబంధం ఏంటి? అంచేత ఆయన అనాలిసిస్ ని ఒకసారి విశ్లేషించి చెప్పానండి. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి నిజంగా లిక్కరే బ్యాన్ చేస్తుంటే కష్టమే లేదన్నారు. అసలు మహానుభావుడు రామారావు గారు బ్యాన్ చేసిన లిక్కర్ ని వీళ్ళు మళ్ళీ ఎగ్జిక్యూషన్ లో తీసుకొచ్చిన చంద్రబాబు గారి గురించి ఆయన పల్లెత్తు మాట్లాడట్లేదు. ఇది కాంట్రడిక్షనే కదా. ఇప్పుడు ఆయన అంటాడు నన్ను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వమంటాడు, ఆయన వీలైతే తెలుగుదేశంలో జాయిన్ అయిపోతాడట. ఇదంతా బాగానే ఉంది, అది పర్సనల్. ఎందుకు చెప్పండి? ఆల్రెడీ అజయ్ ఉన్నాడు అక్కడ, ఈయన లక్ష్మణ్ ఉన్నాడు, ఇద్దరు అధికార ప్రతినిధులే, మన కళ్ళ ముందు వచ్చిన పిల్లలు బాగా మాట్లాడితే. ప్రసాద్ గారు, రామారావు గారు ఎప్పుడో బ్యాన్ చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఏమైనా బ్యాన్ చేశారా? చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బ్యాన్ చేస్తాను, నిషేధం చేస్తాను, ఆ తర్వాతే ఓట్లు అడుగుతాను అన్నారు. ఏమైనా బ్యాన్ చేశారా? మరి ఓట్లు మరి బ్యాన్ చేయకముందే అడిగారు కదా, అప్పుడు ఏమైనా అడిగారా మీరు? ఇవన్నీ ఇప్పుడు రెండు విషయాలు చెప్తా సార్. ఆయన బ్యాన్ చేయలేదు, నేను ఒప్పుకుంటున్నా. బ్యాన్ చేసి ఓటు అడుగుతున్నారు, అందుకే ప్రజలు కూడా ఓటేసి చూపించారు కదా, 11 ఇచ్చారు కదా, ఆయనకి 175 ఇవ్వలేదు కదా. అంటే ప్రజలు న్యాయ నిర్ణేతలని మనం వదిలేసి అసలు విషయాలు ఏమో మాడితే ఎట్లా? ప్రజల చేతిలోనే ఉంటాయి తీర్పు, మన చేతిలో ఏమీ లేదు. నేను మీరు నిమిత్త మాత్రంలో మాట్లాడతారు, మీరు క్వశ్చన్ అడుగుతానే సమాధానం చెప్తా. మనం అధికార ప్రతినిధులుగా తాపత్రయపడాలి అనుకుంటే అజయ్ గారి లాగా 24 గంటలు పనిచేయాలి, లక్ష్మణ్ లాగా 2 పార్టీలు మారి జాగ్రత్తగా డెడికేషన్ తో పనిచేయాలి. వాళ్ళకి న్యాయం జరుగుతున్నప్పుడు మధ్యలో నేను వెళ్ళి కాలెట్టి చెయ్యెట్టి ఆ సత్యం గారు వెళ్ళి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇవద్దు మనకి. ఇవాళ జోగి రమేష్ అరెస్ట్ ని సమర్థిస్తేప్పుడు అజయ్ సజ్జాని అడగండి, ఆయన మొహమాట లేకుండా చెప్తాడు కల్తీ మద్యం ఇది తయారు చేసాడు, అరెస్ట్ చేశాడు. లక్ష్మణ్ అడగండి, మా వాడు తప్పు చేయలేదు, అచ్చని పచ్చకోసని. కానీ సత్యం గారు డబుల్ స్టాండ్ తో మాట్లాడడం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఆయన స్థాయికి నేను చాలా చిన్నవాడిని, కానీ ఆయన అలా మారుతారని నేను అనుకోలే. ముఖ్యంగా జోగి రమేష్ అరెస్ట్ ని మీరు కాంట్రడిక్షన్ అనుకుంటే, నేను చెప్పిన 2 ఇన్సిడెంట్లలో ఫిజికల్ ప్రెసెన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్, ఇందాక అజయ్ గారు చాలా బాగా చెప్పారు. సాయంత్రం కాన్వర్సేషన్ లోకేష్ గారు వెళ్ళి, సార్ ఒకటి మాట చెప్తున్నాను, స్టేట్ కి ఫస్ట్ పర్సన్ నాకు గవర్నర్ గారి తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రజావేదిక సభలో అనౌన్స్ చేస్తూ ఆ ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేస్తే ఇట్ ఈస్ అన్ ఈక్వలెంట్ స్టేచర్. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు వార్త తెలిసిన 2 నిమిషాలు అనౌన్స్ చేశారు 2 లక్షల రూపాయలు 50,000 రూపాయలు క్షతగాత్రులకని. ఇదే పని చంద్రబాబు గారు చేసే సంతోషం. కానీ ఎలివేషన్ కోసం సాయంత్రం లోకేష్ గారు వెళ్ళేదాకా స్థాయి కలిగిన అచ్చెన్నాయుడు గారు, స్థాయి కలిగిన హోంమంత్రి అనితమ్మ గారు అందరూ అక్కడ కొత్తగావాల సీదేవలో ఎదురు చూడవలసి వస్తుంది. ఇదేంటిది? ప్రసాద్ గారు ఇందాక మీరు సత్యం గారిని ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు ఈ రకంగా దానికి దీనికి ముడి పెడుతున్నారని అడిగారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనోభావాలు దెబ్బతింటే మరి వెళ్ళి దాడులు చేయరా, దాన్ని ఎవరూ కంట్రోల్ చేయగలరని మాట్లాడారు. అలాగే ఆయన మనోభావం దెబ్బతిని ఉంటుంది, ఆయన పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఉంటారు. ఒకవేళ సామాన్య ప్రజలుగా జర్నలిస్ట్ అని మర్చిపోయి ఆ ఒక్క క్షణాన పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు మంచి జరిగిందని అనుకుని ఉండొచ్చు. దాన్ని పట్టుకుని మీరు గట్టిగా దాని మీద పాయింట్ చేస్తున్నారు. కానీ ఆయన 3-4 క్వశ్చన్లు అడిగారు, దాని మీద మీరు సమాధానం మీరు దాటివేశారు, దాన్ని చెప్పలేదు ఆన్సర్. ఇప్పటికీ చెప్తాను దేన్నైనా సరే. ఫస్ట్ థింగ్, మాట ఇచ్చి మడవం తిప్పాడు జగన్మోహన్ రెడ్డి, లెక్కర్ బ్యాన్ చేస్తాడు, చేయలేకపోయాడు, పర్యవసానం 11కి పరిమితం అయ్యాడు, ఒప్పుకోవాలి అది. అందుకే మీరు అన్నట్టు ఇంకో ప్రశ్న ఏమడిగాడు, ఎక్సైజ్ అధికారులు, మీరు జర్నలిస్టే, నేను జర్నలిజం చదివినండి, చెప్తున్నాను ఏమని, ఎక్కడో అడవుల్లో ఎప్పసారా కాలిస్తేనే వెళ్ళి ఎక్సైజ్ శాఖ కొండలు ఎరగొట్టేసి నానా పెంట చేసి వస్తారు, బెల్లం పాకాన్ని సీజ్ చేసామని. ఇక్కడ నియోజకవర్గ నడిబొడ్డులో జరుగుతుంటే తకరాలు పడుతున్నారా? ఎక్సైజ్ అధికారుల పని ఏదండి? ఎక్సైజ్ అధికారుల పని తీరు తెన్నులు ఏమైనా కనబడుతున్నాయా? దాన్నే మళ్ళీ మనం కాంట్రడిక్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఒక వ్యవస్థ పనిచేస్తున్న దానికి పాబంధకాలు క్రియేట్ చేస్తుంది ఎవరో ఒకసారి ప్రశ్నిద్దాం. గౌరవ న్యాయ వ్యవస్థ మీద మీకైనా నాకైనా ఎవరికైనా గౌరవం ఉండవలసిందే. న్యాయ వ్యవస్థ కంటిన్యూస్ గా ఈ ఛార్జ్ షీట్ల మీద అడుగుతున్న ప్రశ్నలు, ఎందుకంటే లైవ్ లా అని కొట్టండి సార్, హైకోర్టు పరిణామాలు, ఏసీబీ కోర్టు పరిణామాలు, ప్రతిదీ మనకి పాయింట్స్ ఏవి జడ్జి గారు అడుగుతున్నారో మనం వినొచ్చు. నేను ప్రతిదీ ఫాలో అయ్యే మాట్లాడుతున్నా. ఇవాళ మరి ఈ విషయంకి వస్తారు ఇక్కడ కూడా ఎవడో పేరు చెప్పాడు, దొరికినోడు ఇంకోటి పేరు చెప్పాడు అంటే ఇందాక లక్ష్మణ్ అదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు లేకపోతే జోగి రమేష్ 4 పేర్లు చెప్పాడు అనుకోండి, ఇదే మనకు కావాల్సిన న్యాయం. సమగ్ర విచారణతో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తో పట్టుకుని ఈ రోజు కనుక ఇదే జోగి రమేష్ అరెస్ట్ చేస్తే నేను ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు సే వెల్కమ్ ఫర్ ఇట్. రైట్ సార్, రైట్. సమయం తక్కువ ఉంది. ఎస్ సార్, రైట్. అజయ్ గారు కంక్లూడ్ చేయండి, 1 minute. సార్ ఇక్కడ ఒకటి లక్ష్మణ్ గారు, ఉన్నత న్యాయస్థానాలు అంత బ్లైండ్ గా శిక్షలు వేస్తాయి. లక్ష్మీనాథ్ గారు ఇస్తాను సార్, మీకు ఇస్తాను సార్, కంక్లూడ్ చేద్దరు కానీ ఇస్తాను. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఏదన్నా సరే ఉన్నత న్యాయస్థానం ముందుకు వెళ్ళాలా, న్యాయమూర్తుల ముందుకు వెళ్ళాలా, వాళ్ళు ఇద్దరి వాదనలు వింటారు, ఇరు తరపున లాయర్ల వాదనలు వింటారు, అదే విధంగా పోలీస్ వారి వాదనలు వింటారు, దాన్ని బట్టి శిక్షణ వేస్తారు. ఈరోజు జోగి రమేష్ గారు అరెస్ట్ అక్రమం అంటే కుదరదు కదా. అది అక్రమం అయితే ఉన్నత న్యాయస్థానాలు దానికి తగ్గట్లే తీర్పిస్తాయి. అది సక్రమం అయిందనుకో దానికి తగ్గట్లే తీర్పిస్తాయి. కాబట్టి జోగి రమేష్ తప్పు చేశాడన్న విషయం జోగి రమేష్ పవర్ అంటారు. అదేంటి అజయ్ గారు, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దట్ ఈస్ మిస్యూటిలైజేషన్ ఆఫ్ పవర్ అంటారు. మీరు చెప్పిన న్యాయస్థానం ఖచ్చితంగా ధర్మాన్ని పరిరక్షిస్తారు, కానీ ఆ టెన్యూర్ లో మీరు తీసుకునే అడ్వాంటేజ్ ఉంటుంది చూడండి, దట్ టు బి కాల్డ్ మిస్యూటిలైజేషన్ ఆఫ్ పవర్ అంటారు. రైట్. ఎస్, ఓకే, వెరీ గుడ్. ఎస్ అజయ్ గారు, సరే ఆయన చెప్తున్నారు కదా, చెప్పనివ్వండి. లేదు, సమయం అయిపోయింది, మీరు కంటిన్యూ చేయండి, మీరు కంక్లూడ్ చేయండి. 30 seconds ఉంది, కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఒకటే సార్, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే, వాళ్ళు ఎంత భుజాల మీద తీసుకొని ఊరేగించుకున్నా సరే, జోగి తప్పు చేశాడు, జైలుకి వెళ్ళాడు, శిక్ష అనుభవించాలి తప్పదంట. ఎందుకంటే కొన్ని వందల మంది ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు వీళ్ళంతా కలిసి. రైట్ సార్, రైట్. కాబట్టి శిక్ష అనుభవించాలి. ఎస్, లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి, 30 seconds. ఇబ్రాహీంపట్నంలో మైలవరం నియోజకవర్గం సంబంధించిన ఏరియా కాబట్టి ఆ జోగి రమేష్ గారికి మకిలి అంటించారు, వైఎస్ఆర్ పార్టీ వైపు తోశారు. ఏలూరులో దొరికింది నకిలీ మద్యం. అక్కడ ఎమ్మెల్యే ఎవరు, అనకాపల్లిలో ఎమ్మెల్యే ఎవరు, పాలకొల్లులో ఎమ్మెల్యే ఎవరు, అక్కడ నకిలీ ఫ్యాక్టరీలు ఎవరి సంరక్షణలో ఉన్నాయి, ఎంఎస్ఎంఈ కుటీర పరిశ్రమలు ఎలా ఏర్పడినాయి, ఈ నకిలీ మద్యం కుటీర పరిశ్రమలు ఎవరు ఏర్పాటు చేశారు, సాక్షాత్తు అనకాపల్లి పర్వాల్లో దొరికినటువంటి ఈ నకిలీ చివరిగా చెప్పండి, 30 seconds ఉంది, కంక్లూడ్ చేయండి. ఏమంటారు? ప్లీజ్ టాపిక్ లో అయిపోయింది సార్, అదే టాపికే కదా. అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన పాత్రుడు, ప్రధాన అనుచరుడు,
ప్రత్తాల రాము మీ టీడీపీ కదా, జోగి రమేష్కి సంబంధం ఉన్నాయా? వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఉన్నాయా? ఏంటిది నాకు అర్థం కావట్లా. రాష్ట్ర వ్యాప్తంగా అయ్యా బాబా ఒక నకిలీ మద్యం 4 మద్యం బాటిల్లో 1-2 బాటిల్ నకిలీ మద్యం ఉందని మీరు చెప్తూ ఉంటే ఇంతవరకు మీరు చర్యలు తీసుకోవాలా? ఇంతవరకు మీరు Right, sir. Right, sir. నకిలీ మద్యాన్ని మీరు పట్టుకోరా? ఒక్క నిమిషం సార్, అయిపోయింది, ఒక్క నిమిషం. సమయం ఈ అయిపోయింది. రోజున నేను విజయవాడలో ఉన్నా. విజయవాడ పక్కన ఏలూరు పక్కన చిన్న పల్లెటూరు కొవ్వల గ్రామంలో ఉన్నా. నేను వచ్చినప్పుడు అడిగా, అయ్యా ఏంటంటే స్పిరిట్ అమ్ముతా ఉన్నారు, స్పిరిట్ అమ్ముతా ఉన్నారని చెప్తూ ఉన్న స్థానిక యూత్ కుర్రాళ్ళందరూ కూడా నన్ను కలిశారు. 150 మంది కలిస్తే రైట్ అన్నా, రైట్ spirit లక్ష్మణరావు గారు, అమ్ముతా ఎస్ ఉన్నారన్నా, ఎస్ మీరు చెప్పింది అర్థమైంది. మీరు చెప్పింది నేను ఇప్పుడు కొవ్వల్లో ఉన్నా. ఎస్ రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మణరావు గారు, ధన్యవాదాలండి అజయ్ సజ్జా గారు, ధన్యవాదాలండి కేఎస్ ప్రసాద్ గారు, ధన్యవాదాలండి అక్షర్ సచిన్ గారు. ఇందాక ఆయన కనెక్ట్ అయ్యారు కానీ ఎందుకో గాది వెంకటేశ్వరరావు గారు సరిగ్గా అక్కడ ప్రాబ్లం వల్ల కనెక్ట్ కాలేకపోయారు. తర్వాత ఇంకొకసారి ఆయన కనెక్ట్ అవుతారని ఆశిద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కల్తీ మద్యం కేసు సంబంధించిన విషయంలో మరి మాజీ మంత్రి జోగి రమేష్ అయితే అరెస్ట్ అయితే జరిగింది. మరి ఆయనకి 12 రోజులు అయితే రిమాండ్ విధించడం జరిగింది కోర్టు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో మరి మనం వేచి చూడాలి. అయితే ఇది ముమ్మాటికి కూడా ఇది కక్షపూరిత అరెస్ట్ అని వైసీపీ చెప్తుంటే, కక్షపూరిత అరెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదే లేదంటే ఎలిగేషన్స్ చేయాలంటే చేయొచ్చు. కానీ ఎవరికి సంబంధించిన దానిలో పాత్ర ఉందో వాళ్ళు మాత్రమే అరెస్ట్ అవుతారు. దీనిలో మీరు ఎంత గింజుకున్నా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షార్హులు అవుతారు. చట్టం పని తాను చేసుకుపోతుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం సంబంధిత అధికారులు అయితే చెప్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నాను నేను. నమస్తే.